కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు నటవారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసి తొలి చిత్రంతోనే వైవిధ్య నటుడిగా పేరు తెచ్చుకున్న కథానాయకుడు విష్ణువర్ధన్ బాబు. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఈ యువ హీరో చేసిన అన్ని పాత్రల్లోనూ ఒదిగిపోయాడు. ప్రేమ, సెంటిమెంట్, యాక్షన్ ఇలా అన్ని రసాలను పండించిన విష్ణువర్ధన్ కెరీర్ లో మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు. నేడు ఈ కథానాయకుని పుట్టినరోజు. హీరోగా, క్యారెక్టర్ నటుడిగా, విలన్ గా పలు విజయవంతమైన సినిమాలను సినీ పరిశ్రమకు అందించిన మోహన్ బాబు నటనలో తనదైన ప్రత్యేక పంథాను ఏర్పరచుకున్నాడు. ఆయన వారసుడిగా తెరంగేట్రం చేసిన విష్ణువర్ధన్ 1985లో వచ్చిన రగిలే గుండెలు సినిమాలో బాల నటుడిగా కెమెరా ముందుకొచ్చాడు. స్వతహాగా సినీ నేపథ్యం కావడంతో చిన్నతనం నుంచే నటన పట్ల ఆసక్తి పెంచుకుని నేడు కథానాయకుడిగా ఎదిగాడు. థాంక్స్ రా అమ్మా. ఆ బ్రెయిన్ పీసెస్ అన్ని అన్నయ్యకి పెట్టు, వాడికి చాలా ఇష్టం. అమ్మా గుండెకి నువ్వు దాచేసుకో, బ్లడ్ ఫ్రై మొత్తం మన అందరం తిందాం. ఓరి మీ అమ్మ కడుపు మారా, ఎవరైనా మీ మాటలు వింటే మనుషులు తినేవాళ్ళు అనుకుంటారే ఏంటి? వీడిని పందెంకోండి మేపినట్టు మేపుతున్నావు. ఊరుకోండి, దిష్టి తగులుతుంది. అసలే బిడ్డ జైలుకి వెళ్ళొచ్చాడు. పెద్ద అమెరికా వెళ్ళొచ్చినట్టు మాట్లాడతావంటే? చీటింగ్ చేసి జైలుకి వెళ్ళొచ్చిన విధమని పుట్టినప్పుడు వీడి కుడి చేతి మీద మచ్చ చూసి మన వంశానికి ప్రతిష్ట తీసుకొస్తానని చెప్పావు. అప్రతిష్ట తీసుకొచ్చాడే. పెద్ద మీది గాంధీ గారి వంశమని. నానా చీటింగ్ చేసేవాడిని చీటింగ్ చేస్తే చేట అనరు, ఊరికే మ్యాటర్ తెలియకుండా మాట్లాడు. హీరోగా తొలి చిత్రం విష్ణులో అద్భుత నటన కనబర్చిన విష్ణువర్ధన్ సినీ రంగంలోని ఎంతో మంది అగ్రతారలకు ఎదురైన జయాపజయాలను ఎదుర్కొన్నాడు. తొలి చిత్రం ద్వారా ఆశించిన ఫలితాన్ని అందుకున్న విష్ణు చేసిన ప్రతి పాత్ర ద్వారా సినీ పెద్దల మన్ననలు పొందుతూనే వచ్చాడు. సూర్యం చిత్రం ఆశించిన ఫలితాన్ని రాబట్టకపోయినా విష్ణులోని వైవిధ్య నటుడు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. అనతి కాలంలో మోహన్ బాబు నటించిన పొలిటికల్ రౌడీ చిత్రంలో సోదరుడు మనోజ్తో కలిసి ప్రత్యేక గీతంలో కనిపించి అభిమానుల్ని మెప్పించాడు. తండ్రి, తనయులు ఒకేసారి వెండితెరపై కనువిందు చేయడం మోహన్ బాబు అభిమానులకు కన్నుల పండుగ అయింది. ఎందుకు వచ్చానో తెలుసా? రివెంజ్ కోసం కాదు. నా కుటుంబానికి అన్యాయం చేసిన వాళ్ళ మొహాలు కూడా నేను చూడలేదు. కానీ ఇప్పుడు ప్రతి క్రిమినల్ మొహాన వాళ్ళని చూస్తున్నాను. ఆ క్రిమినల్స్ అందరూ చట్టం ముందు పిచ్చగాడ్లా నిలబడాలని కోరుకుంటున్నాను. ఇదేదో నీ మనసు మార్చడానికో లేకపోతే నీ సహాయం పొందడానికో నేను చెప్పట్లేదు. ఇది నా ఒక్కడి సమస్య కాదు, నా దేశం. తర్వాత కాలంలో విష్ణువర్ధన్ అస్త్రం, గేమ్ సినిమాల్లో నటించాడు. అస్త్రం సినిమాలో విభిన్నంగా కనిపించిన విష్ణు గేమ్ సినిమాలో తండ్రితో కలిసి నటించాడు. వైరుధ్య మనస్తత్వాలు కలిగిన వ్యక్తులుగా తండ్రి కొడుకులిద్దరూ ఈ సినిమాలో పోటీపడి మరీ నటించారు. అభిమానుల్ని మెప్పించారు. స్పీడ్ గా దోలుతున్నాను చెప్తున్నాను. నువ్వేమన్నావు మాకు అర్థమైంది. నీ ఎక్స్ట్రా కామెంట్స్ ఆపి ఫాస్ట్ గా వెళ్ళు. నాతో పెట్టుకున్నావు కదూ, నీకు ప్రపంచంలో నా రంగులన్నీ చూపిస్తా. ఓయ్ 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 ఓయ్, ఈ రంగులు రంగోళీలు నీకు మీసాలు రాకముందే ఆడేసాను రా, సూపర్ ఫాస్ట్. విష్ణువర్ధన్ బాబు కెరీర్ లో మైలురాయిగా నిలుచున్న చిత్రం ఢీ. రియల్ స్టార్ శ్రీహరి ముఖ్య పాత్ర పోషించిన ఈ సినిమాలో జెనీలియా కథానాయికగా నటించింది. యజమాని ఇంట్లో పనిచేస్తూ అతని చెల్లెల్నే ప్రేమించి పెళ్లాడిన యువకుని పాత్రకు జీవం పోశాడు. ముఖ్యంగా విష్ణు, బ్రహ్మానందం మధ్య సాగిన కథ ఆద్యంతం ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించింది. హలో మా ఏంట్రా? శోభనానికి ఏదో మంచి ముహూర్తం ఉందని చెప్పావంటగా, అవును అరేంజ్ చేసేయండి. మర్రా శంకర్ గౌడు